తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను కాకినాడ జిల్లా సామర్లకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వేట్లపాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో సాయిబాబు ఫిర్యాదు మేరకు వారు తెలిపిన వివరాల ఆధారంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు కోనసీమ జిల్లాకు చెందిన జిల్లెల రాకేష్ ను అరెస్టు చేయగా అతను ఇచ్చిన సమాచారంతో అదే జిల్లాకు చెందిన చావల కృష్ణను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 186.79 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువులు విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ మేరకు ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో క్రైమ్ సీఐ అంకబాబు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. క్రైమ్ సిఐ టీము మేము అందరం వెళ్ళి దానిలో వర్కౌట్ చేసి రోజు ఇద్దరు ముద్దాయిలను పట్టుకున్నాము. అయితే ఇది ఇద్దరు ముద్దాయిలు కూడా అంతర్జిల్లా నేరస్తులు. గతంలో వీరిపైన కూడా ఒక అతను జిల్లెల రాకేష్ అతని పైన ఒక 30 కేసెస్ ఆన్లైన్లోనే కనబడుతున్నాయి. ఇంకా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా చేపల కృష్ణ అతనికి పైన కూడా ఒక 30 కేసెస్ ఉన్నాయి. గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ నేరాలకి అలవాటు పడిపోయి ఈ నేరాలు చేస్తూ 29/9/2024 వేట్లపాలెం గ్రామంలో సాయిబాబా గారు వారు పక్క ఆ ఊర్లోనే ఇంటి దగ్గరలో ఒక చిన్న పరామర్శ ఉంటే మార్నింగ్ 10 నుండి బయటికి వెళ్ళి మళ్ళీ 10:45, 11 ఇంటికి వచ్చేసరికి ఈ లోపు హౌస్ బ్రేకింగ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఈ బంగారు వస్తువులు సుమారు 190 గ్రాముల దాకా దొంగలించుకుని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ ఎఫర్ట్ చేస్తూ మా ఎస్పీ సారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీము, మేము మా సోదరులు అంకబాబు గారు, నేను, మా టీములు యొక్క సపోర్ట్ చేసుకుని ఈరోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈరోజు ఈ బోర్డు కూడా వాళ్ళు ఎత్తున్నట్టు రికవర్ చేసాం. వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తాం.